ఏది పడితే అది వాగుతూనే ఉంటుంది. పద మమ్మీ వెళ్ళండి. ఏదో చేస్తున్నారు. ఏం పౌడర్ ఇది? అత్తయ్య గ్లామర్ పెంచేదా? నా అందమేమైనా తక్కువ? ఓ షిట్, అయ్యో పౌడర్ అయిపోయిందని డౌట్ వస్తే నన్ను చంపేస్తుంది. ఈ ఫేస్ పౌడర్ వేసేశాను, అది నా తెలివంటే. అంటే పాపకి మేము రాసిన పౌడరు పిల్లల పౌడరే రాశారు రాజా. గాయత్రక్క ఫోటోకి ఇప్పుడు అమ్మగారు కూడా చిన్నపిల్లగానే ఉంటారు కాబట్టి పౌడర్ రాయొచ్చత్తయ్య. ఇప్పుడు అర్థమైందా? మీరు ప్రయోగాలు చేయకముందే మీ గదిలోకి వచ్చి మీరు తెచ్చిపెట్టుకున్న పౌడర్ని తన మీద తను ప్రయోగం చేసుకుంది హాసిని వదిన. విచిత్రంగా ఉందిరా. పౌడర్ రాసుకుంటే మా అమ్మ ఛాయలు కనిపిస్తాయేమో అనుకున్నాను. హాసిని వదిన కనిపించడం ఆశ్చర్యమే. నా బిడ్డకి హాసినక్క పెద్దమ్మ అంటే తను కూడా అమ్మే అవుతుంది కాబట్టి అద్దంలో కనిపించగలిగింది. పాపని తీసుకెళ్ళినైని పాపం ఈ వీళ్ల ప్రయత్నమే వృధా అయింది. డమ్మో డమ్మ. అలడో ఎంతైనా టెన్షన్ భరించడం చాలా కష్టమే. ఈ వయసులో నాకు ఆటలోకి వస్తే నా పెళ్ళం పరిస్థితి ఏంటి? అత్తయ్యని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా మావయ్య. జోక్లేగలడో బాబాయ్, దుర్దపిన్నితో ఇన్నేళ్లు కాపురం చేసిన మీరు ఆరోగ్యంగానే ఉన్నారు అనంటే మీ గుండె ఎంత గట్టిదో అర్థం చేసుకోండి. మీ ఇద్దరికి నమస్కారం అమ్మా. గాయత్రి పాపే గాయత్రికయ్య అని బ్రహ్మ రహస్యం నాకు తెలిసినప్పటి నుంచి ఆ విషయం ఎవరికి చెప్పుకోలేక నా కడుపు ఎలా ఉబ్బిపోయిందో చూడండి. మావయ్య అది బొజ్జ మావయ్య, డైట్ చేస్తే తగ్గిపోతుంది. అంత తేలిక ఎలా తీసుకుంటావు అల్లుడు? చూడు మావయ్య, తిలోత్తమమ్మ, వల్లభన్నయ్య, అఖండ స్వామి ఇచ్చిన పౌడర్ని గాయత్రి మొహానికి రాసి అమ్మ ఆచూకి కనుక్కోవాలని చూశారు. లక్కీగా హాసిని వదిన చేసిన అల్లరి పని వల్ల అద్దంలో మా అమ్మకి బదులు పాప పెద్దమ్మ కనిపించింది. అప్పుడప్పుడు మనం చేసే చిలిప్ పనులు కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయని ఈ రోజు రుజువైంది. అది కాదు బాబుగారు, నయనమొచ్చింది. ఎందుకు ఎప్పుడు చూసినా బాబుగారి దగ్గర మీ ఇద్దరే ఉంటారు? వెళ్ళమంటే వెళ్ళిపోతాంలే చెల్లి, రా బాబాయ్. అలా అని కాదక్క, నువ్వంటే ఆఫీస్కి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. బాబాయ్ ఏం చేస్తారా అని. వయసులో పెద్దవాడిని అయినా వర్క్ నేర్చుకోవడంలో చిన్నవాడిగానే ఫీల్ అవుతానమ్మా.
అర్థమైంది కదా నాయని. ఇప్పుడు నువ్వు చెప్పు, ఏంటి విషయం? ఏముంటుంది, చిన్నపిల్ల మొహానికి పౌడర్ పూసిన మీ పెంపుడు తల్లి తిలోత్తమ అత్తయ్యని తిట్టొచ్చా అని అడగడానికి వచ్చుంటుంది, అంతే కదా చెల్లి? లేదక్క, గాయత్రమ్మ గారి విషయంలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అలా చేయడం వల్ల మంచి జరుగుతుందనిపిస్తే పర్వాలేదు. ఏమాత్రం నష్టం వస్తుందని నాకు అనిపిస్తే మాత్రం వాళ్ళెవరైనా సరే అడ్డుకుంటాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏ విషయం గురించి విశాల్తో మాట్లాడడానికి వచ్చావో చెప్పు చెల్లి. పోలీస్ అన్నకి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఇప్పుడే కదమ్మా జరిగిన దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదన్నావు. ఇంతలోనే పోలీస్ కంప్లైంట్ పెడదామనుకున్నావా? బాబాయ్, నేను కంప్లైంట్ గురించి మాట్లాడట్లేదు. చంద్రశేఖర్ అన్న ఏదో ప్రమాదంలో పడబోతున్నారని నాకు అనిపించింది. నైని, తనకి ఎలాంటి ఆపద వస్తుందో నీకేమైనా ఐడియా ఉందా? తెలిస్తే కాపాడుకోవాలని మీతో చెప్పేదాన్ని కదా బాబుగారు. ఫోన్ చేసినా కనెక్ట్ కావడం లేదు అంటే ఆల్రెడీ ట్రబుల్లో ఉన్నాడా? లేదక్క, గండం అయితే ఇంకా ఆయన్ని చేరుకోలేదు. ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో నీకు తెలిస్తే వెంటనే చెప్పు నైని. ఇన్స్పెక్టర్ గారిని సేవ్ చేద్దాం. ఖచ్చితంగా బాబుగారు. మనల్ని రక్షించే పోలీసుని మనమే రక్షించాల్సి వస్తుంది. ఏమైంది తిలోత్తమా? పని కాలేదు స్వామి. ఆ పౌడర్ని గాయత్రి పాపకి రాయలేదు. ఈ మూర్ఖుడు వల్లభుడు రాసుకొని తిరిగాడా ఏంటి? మీరు తిడితే తిట్టారు గాని నేను రాసుకుని సెల్ఫీ దిగినా బాగుండేదేమో స్వామి. కానీ ఆ పౌడర్ని రాసుకున్నది ఎవరో కాదు, మా ఆవిడ. మీరు కనుక్కోవాలనుకున్నది గాయత్రీదేవినా లేకపోతే హాసినీనా? దాని బుర్రలో ఏముందో కనుక్కునే మందుంటే ముందు ఇవ్వండి స్వామి. మేం ఏ పని తలపెట్టినా ఏదో రకంగా పంటి కింద రాయిలా తగులుతూ ఉంటుంది. గొప్ప అవకాశాన్ని వాడుకోలేకపోయారు. మీ చేతగానితనాన్ని నా దగ్గర చెప్పుకుంటే ప్రయోజనం ఏముంటుంది? స్వామి, నా తింగరి పిల్ల మీరిచ్చిన పొడిని తన మూతికి రాసుకుని అదే పౌడర్లో చిన్నపిల్లలు రాసుకునే పౌడర్ పెట్టింది. తెలివిగలది. అదా, నా అంత నాలెడ్జ్ ఉన్నా ఎప్పుడో బాగుపడేది. నీ మొహం, అది కోటీశ్వరరాల్రా. దానివల్లే నువ్వు నేను ఈ మాత్రం మెయింటైన్ చేయగలుగుతున్నావు. సర్లే మమ్మీ, తన గురించి కాకుండా గాయత్రి పెద్దమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెలవిస్తారా స్వామి? వెళ్ళండి. సెలవంటే వెళ్తామని కాదు స్వామి, గాయత్రక్క గురించి తెలుసుకుని. ఎన్నిసార్లు అవకాశాలు కల్పించినా మీరు వృధా చేసుకుంటే నేను మాత్రం ఏం చేయగలను తిలోత్తమా? శాంతించండి స్వామి. రే అడగరా. మ్యాచ్ బాక్స్ ఉందా స్వామి? ఇడియట్, ఏమడుగుతున్నావురా? సారీ స్వామి, అలవాట్లో పొరపాటు. వీడు హాసిని కన్నా తింగరోడు స్వామి. ఇద్దరిని మన్నించి నా మీద జాలి చూపించి గాయత్రక్క ఆచూకీ తెలుసుకునే మార్గం చూపించండి. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నాడు మమ్మీ? సైలెంట్గా ఉండు. మీ శ్రేయోభిలాషి ఎవరు? ఇంకెవరు? మీరే. నేను కాకుండా సుమన. తనకు గాయత్రీదేవి గురించి తెలియదు. ఇంకెవరున్నారు స్వామి? నా సొంత పిల్లం కూడా మాకు శత్రువే. వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే మీ పక్షాన ఎవరు లేరా?
మమ్మల్ని అభిమానిస్తారు అని కాదు గాని మా కుటుంబానికే శ్రేయోభిలాష్గా ఉంటూ వస్తున్నది కులగురువులే. ఆయనే అవును. అడగండి, వినండి. ఏమడగాలి, ఏం వినాలి? గాయత్రీదేవి ఆచూకీ అడిగితే చెబుతారు. వారికి తెలుసా స్వామి? సర్వజ్ఞులు, తెలిసే ఉంటుంది. కానీ మామూలుగా అడిగితే చెప్పకపోవచ్చు. ఇంకెలా అడగాలి మమ్మీ? నా స్టైల్లో అడగాలి. ఏం చేస్తావు మమ్మీ? దారిలో చెప్తాను, పద. వెళ్ళొస్తాను స్వామి. వస్తాను స్వామి, పద. గురువుగారికి హాని తలపెట్టబోతున్నారు మూర్ఖులు. ఎక్కడున్నావు? డమ్మకా, సోపలో పడుకోవచ్చు కదా. నేను నిద్రపోవట్లేదు పాము, అమ్మని ధ్యానిస్తూ ఉన్నాను. ఊహించని పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. సదా మిమ్మల్ని క్షమించమని మనసులో వేడుకుంటున్నాను. అంటే ఏంటి డమ్మకా, రోజులు బాగలేవా? ఏ రోజుకి ఆ రోజు బానే ఉంటుంది బాబాయ్. మనుషులే నిన్నున్నట్టు ఈ రోజు ఉండరు. వాళ్ళు మారగానే పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. గురుగారు నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. గురువుగారు మమ్మీ. ఏంటి మమ్మీ, గురువుగారిని అప్పుడే పిలిపించావా? రే, నేను కబురు పెట్టలేదురా. మరి ఎలా వచ్చారు? చావే అతన్ని ఇంటికి రమ్మని కబురు పెట్టినట్టుంది. విషప్రయోగం చేసి చావు అంచుల దాకా తీసుకుని వెళ్తే గురువుగారు గాయత్రి పెద్దమ్మ పునర్జన్మ గురించి తనకి తెలిసిన నిజాన్ని చెప్తాడు అని అనుకున్నాం. అరే, అందరూ ఉన్నప్పుడు ప్లాన్ అమలు చేయడం ఎలా? ఇలాంటప్పుడే ఇంకొకరి మీద నెట్టేయొచ్చురా. మనమేం చేసినా నైని గ్రహించేస్తుంది కాబట్టి పాపం మనదైనా ఫలితం తన చెల్లెలు సుమనకి అంటగట్టాలి. అంటే ఎలా మమ్మీ? చచ్చేది గురువుగారు, చంపేది నీ చిన్న మరదలు. షాకింగ్గా ఉంది కదా? కానీ అలా ఎలా ప్లాన్ చేయగలవు మమ్మీ? నేను చెప్తాను కదా, నువ్వు సైలెంట్గా పద. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. రమ్మన్నప్పుడు వచ్చే మీరు చెప్పకుండా వస్తే మాకింకా సంతోషంగా ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసిపోవాలని అనిపించింది విశాల. ఆఖరి చూపుల స్వామి. సుమన, ఏంటా మాటలు? తను అలా అన్నా తప్పు పట్టరాదు నైని. వయసు మళ్ళిన వాడిని, మృత్యుదేవతను కూడా తీసుకుని నడిచేవాడిని. ఈ జన్మ నడక ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. మీరు నిజం చెప్తున్నా సరే, అలా అంటే మనసుకి బాధగా ఉంటుంది గురువుగారు. మంచి కోరి మీలాంటి వాళ్ళు 100 ఏళ్ళు ఉండాలి. ఉండనిస్తారా అని. ఉండనివ్వని ధూర్తులెవరు? తనేదేదో మాట్లాడితే నువ్వు ఎవరెవరినో అనేస్తావు హాసిని. సుమన, ఎండన పడిన వచ్చిన గురువుగారికి మజ్జిగో పళ్ళ రసమో ఇవ్వు. మా అక్క తీసుకొస్తుంది రెండత్తయ్య.
పాపనెత్తుకున్న తనకి పని చెప్తావేంటి మరదలా? పర్వాలేదు బావగారు, నేను తీసుకొస్తాను. అరే, మనం ఇలా మాట్లాడితే గురువుగారు మొహమాటంతో వద్దంటారు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. తిలోత్తమా, మంచినీళ్ళివ్వు చాలు. మంచిది గురువుగారు. ఎప్పుడు అడగని మీరు ఇవాళ అడిగారు స్వామి. అడగాలనిపించింది పావన, సృష్టి ధర్మంగా. మా మమ్మీ మంచిగా చేసుకొస్తుందిలేండి గురువుగారు. చేయడానికి ఏముందన్నయ్య, మంచినీళ్ళే కదా తీసుకొచ్చేది. అంతే అంతే, మంచినీళ్ళే. బావగారి మాటల్లో ఏదో అర్థం ఉంది. అత్తయ్య గారు ఇతను చేయబోతున్నారా? ఇప్పుడు అనిపిస్తుంది, నేనే వెళ్ళి గురువుగారికి మంచినీళ్లు తీసుకొస్తే పుణ్యమైనా వచ్చేదని. పుణ్యకాలం గడిచాక సేవలు చేస్తానంటే ఎలాగమ్మా? ఏదైనా సరే వెంటనే స్పందించాలి. ఇప్పుడు మించిపోయింది ఏముందమ్మా? సుమన, వెళ్ళి తీసుకురా. అలాగే స్వామి. స్వామి, విశేషం ఉంటే తప్ప దర్శనం ఇవ్వరు. అదేంటో చెప్తారా? గాయత్రీదేవి ఎక్కడుందో చెప్పాలని వచ్చాను విశాల. మీరు చావు అంచును వెళ్ళాక నిజాన్ని రాబడతాను గురువుగారు. ఇవాళ రహస్యాన్ని బట్టబయలు చేస్తాను. అత్తగారు, మంచినీళ్లు తీసుకురావటానికి ఇంత టైం పట్టిందేంటత్తయ్య? నీళ్లు అని చెప్పడం తేలికే. మంచినీళ్ళంటే బాగా ఫిల్టర్ చేయాలి కదా సుమనా. అంత మంచిగా ఉండే నీళ్లు నాకివ్వండత్తయ్య. తాగేస్తావా ఏంటి? తాగేమంటారా? గురువుగారు, మీరొచ్చింది గాయత్రి అత్తయ్య గురించి చెప్పడానికా? అవును హాసిని. ఇదేంటి స్వామి ఇవాళ ఇలాగ మాట్లాడుతున్నారు? నా బిడ్డ యోగక్షేమాల గురించి తెలుసుకోలేకపోయానేనన్న బాధని తొలగించడానికి వచ్చారు స్వామివారు. క్షేమ సమాచారం గురించి చెప్తారు కదా స్వామి. నీకు దాహంగా ఉంటే వేరే గ్లాసులో నీళ్లు పట్టిస్తాను. భలే వారే అత్తయ్య, మీ చేత సేవలు చేయించుకుంటే నాకు పాపం చుట్టుకుంటుంది. అయినా నేను ఈ నీళ్లు తాగి స్వామివారికి ఇస్తే నన్ను శపించేస్తారు కూడా. రండి వెళ్దాం. అవును గురువుగారు, గాయత్రి దేవమ్మ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. మీరు బాగుండాలి గురువుగారు. సాధు పురుషులు అందంగా ఉండాలంటే కష్టమే కదడమ్మక్క. నీ మొహం. బాగుండాలంటే ఆయురారోగ్యాలతో ఉండాలని అర్థం. నీలా మేకప్ వేసుకొని 30 సార్లు అద్దంలోకి తలపెట్టడం కాదు. రే, తనకు అర్థమైనట్టు అన్నదిలే.
ఆ మాత్రానికే సీరియస్ అవడం ఎందుకు? సుమనా, మంచినీళ్ళు ఇవ్వమ్మా. తీసుకుని గురువుగారు. ఇందులో విషప్రయోగం జరిగినట్టు నయని గ్రహించినా తన చెల్లెల్నే అనుమానిస్తుంది తప్ప నన్ననలేదు.